డిఎంఎల్ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది. ఏంటంటే ఈ వ్యాగనర్ కార్ని తీసుకొని ఎక్కించేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు భయ్య. చూడండి ఆ కొండ అయితే ఎక్కాలి. ఇప్పుడు చూద్దాం ఎక్కడ దాకా ఎక్కుద్దా వ్యాగనర్. రూపాయలు టీ వర్చబుల్ కాదో చెప్తాను. డిఎంఎల్ పొద్దున్న సన్ రైజెస్ చూడాలి, ఫాగ్ అంతా ఎంజాయ్ చెయ్యాలి. ఆ ఫాగ్ వస్తుంది అనుకొని కొండ ఎక్కేసాం. ఎక్కిన తర్వాత అసలు చొక్కలేం కనిపించే అన్న. ఈ డిఎంఎల్కి వచ్చారు కదా, ఈ డిఎంఎల్లో మీకు ఫన్నీ మూమెంట్ ఏంటనిపించింది అన్న? నాకు కార్ ఎంట్రీ ఉంది కదా, అది ఫన్నీగా అనిపించింది. కార్ సూర్యరావు వస్తున్నాడు కారు కొందా బస్కి. ఓకే, భారీ బడ్జెట్. చూస్తున్నారు కదా, చాలా మంది అయితే టెంట్లలో అయితే స్టే చేస్తున్నారు. ఇంకోవైపు అయితే కాటేజెస్ కూడా ఉంటాయి. ఇక్కడ చాలా మంది అయితే వచ్చారు. మొత్తం కూడా ఫుల్ గా నిండిపోయింది డిఎంఎల్. ఇప్పుడు ఫ్రెండ్స్ డిఎంఎల్కి వెళ్తున్నాము. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినీల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ప్రజెంట్ అయితే నేను బొబ్బుల్లో అయితే ఉన్నాను. నేను డిఎంఎల్ అయితే స్టార్ట్ అవుతున్నాను. డిఎంఎల్ నైట్ జర్నీ ఎలా ఉంటుందో వీడియోలో అయితే మీ అందరి కోసం చూపిస్తాను. అలాగే డిఎంఎల్లోని కాటేజ్ వివరాలు, అలాగే అక్కడ నైట్ స్టే చేయడానికి అవుతుందో లేదో కూడా ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఎలా రావాలో అన్ని కూడా మీకైతే తెలుస్తుంది డిఎంఎల్కి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెహికల్స్ ఆగాయి అంటే మనం పారాది బ్రిడ్జ్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ అయి ఉంటది. మనం అయితే దూసుకుని పోతున్నాం మన కారుతోనే. కానీ చూడాలి ఎక్కడ స్టాప్ పడుతుందో. విజయపురంకి వచ్చే వెహికల్స్ అయినా, బొబ్బులకి వచ్చే వెహికల్స్ అయినా విజయనగరం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మాత్రం ఈ బ్రిడ్జ్ దాటుకుని వెళ్ళాలి. ఈ బ్రిడ్జ్ లో అయితే ప్రజెంట్ హెవీ వెహికల్స్ ఆపేశారు బయట. ఇప్పుడు ఎదురుగా వచ్చే వెహికల్స్ డబల్ అయితే మాత్రం వెళ్ళడం కష్టం. ఇప్పుడు ఏదో ఎదురుగా ఒక వెహికల్ వచ్చినట్టు ఉంది. చూడాలి, మనం స్టక్ అయ్యాము ఇక్కడ బ్రిడ్జ్ మీద. నైట్ ట్రావెల్ చేసేటప్పుడు చాలా వరకు బంకుల్లో పెట్రోల్ అయితే కొడతారు కానీ గాలి అయితే కొట్టరు. మన అదృష్టం కొలిది గాలి కూడా వీళ్ళైతే కొట్టారు. రామభద్రపురంలో అయితే కొత్తగా అయితే బంక్ అయితే పెట్టారు. 24 hours కూడా ఈ బంక్ అయితే ఉంటుంది. ఎవరైనా వచ్చేటప్పుడు అయితే ఇక్కడైతే పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే మళ్ళీ ఘాట్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత మనకి బంక్స్ ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి ముందుగా అయితే మీకు అయితే చెప్తున్నాను. మనం వెళ్ళే ప్లేస్కి కార్ కండిషన్ అయితే తప్పనిసరిగా ఉండాలి. ఏంటైతే మేమైతే సాలూరు అయితే దాటిపోయాము. ఇంకా తర్వాత సుంకి ఘాటి అయితే అడ్వెంచర్ చేయాలి. ఘాట్ రోడ్ ఇక్కడ నుండి ఒక 24 kilometers ఉంటుంది. మనం పీకాన్వాల్స్ దాటిన తర్వాత చెక్ పోస్ట్ అయితే వస్తుంది. ఆ చెక్ పోస్ట్ దాటి వస్తున్నప్పుడు మనకి ఈ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్క లారీ డ్రైవర్ కానీ, ప్రతి ఒక్క డ్రైవర్ కానీ ఈ టెంపుల్లో దర్శనం చేసుకొని అందరూ ఆగి వెళ్తారు. వాళ్ళ సెంటిమెంటు. అలాగే మనం కూడా ఆగి దండం పెట్టుకుని అయితే బయలుదేరుతున్నాము. డిఎంఎల్కి వెళ్తున్న దారిలో సుంకి ఘాటి దగ్గర అయితే టీ కోసం అయితే ఆగాము. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ టైం వచ్చి 1 గంట అవుతుంది. మనం డిఎంఎల్కి వెళ్ళేసరికి అక్కడ ఎంతమంది ఉంటారో చూద్దాము. ఆల్రెడీ చాలా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ఈరోజు ఆదివారం కావడం వలన చాలా వెహికల్స్ అయితే డిఎంఎల్కి వెళ్తున్నాయి. ఎవరు వచ్చినా చాలా సేఫ్గా రావాల్సి ఉంటుంది. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత.
మనమైతే కుందిలి జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. మీకు స్ట్రైట్ గా కనిపిస్తున్న రోడ్ వచ్చి సిమ్లిగూడ కొరాపుట్ వే. ఇక్కడ రైట్ సైడ్ లో డిఎంఎల్ఈ అని ఒక ఆర్చ్ కనిపిస్తుంది చూసారా కిందన. అలాగే పైన కూడా డిఎంఎల్ఈ అని ఉంది. ఈ రోడ్ లో అయితే మనం అయితే వెళ్లాల్సి ఉంటుంది. మీరు స్ట్రైట్ గా వెళ్తే మాత్రం కొరాపుట్ లోకి అయితే వెళ్ళిపోతారు. అది మాత్రం కంపల్సరీగా చూసుకోండి. కుందిలి జంక్షన్ దగ్గర అయితే మీకు ఈ రైట్ సైడ్ లో కనిపిస్తుంది ఈ ఆర్చ్. ఇలా వెళ్ళాలి. డిఎంఎల్ఈ వెళ్తున్నప్పుడు మనకి ఐరన్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఐరన్ బ్రిడ్జ్ దగ్గర చాలా మంది అయితే దిగి ఫొటోస్ అయితే దిగుతారు. ఈ బ్రిడ్జ్ కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుంది. అలాగే సింగిల్ వెహికల్ వెళ్ళే ప్లేస్ మాత్రమే ఉంటుంది బ్రిడ్జ్ పైన. చాలా మంది ఇక్కడికి వచ్చి చూడండి చలిమంటలు అయితే కాగుతున్నారు వెళ్ళే దారిలో. మనం వెళ్ళే టైంకి చాలా మంది పైకి అయితే వెళ్ళిపోయారు. డిఎంఎల్ఈ ముందుగా వచ్చి చీకటితోనే సన్ రైజర్స్ విజువల్స్ చూడాలి అనుకున్న వాళ్ళకి ఈ పార్కింగ్ వివరాలు. బైక్ అయితే 100 రూపాయలు, ఆటోకి 150 రూపాయలు, కార్కి 300 రూపాయలు, బస్కి 500 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఆఫ్టర్ 6 తర్వాత రేట్లు చూడండి ఇలా ఉన్నాయి. తర్వాత అంటున్నాను 6 తర్వాత కార్కి 100, బస్కి ఓకే భారీ బడ్జెట్. ఇప్పుడు కార్ కి అంత సన్సెట్ ముందే అంత కార్ సన్సెట్ ముందు హెవీ రేట్. ఓకే బాయ్ బాయ్. ఫ్రెండ్స్ మనమైతే డిఎంఎల్కి అయితే వచ్చేసాం. డిఎంఎల్కి వచ్చిన తర్వాత మార్నింగ్ టైం అయితే 5 అయ్యింది. అందరూ కూడా అక్కడ కనిపిస్తుంది చూసారా టార్చ్ లైట్లలాగా. అక్కడ కొండ అయితే ఎక్కాలి మొత్తం వ్యూ పాయింట్ చూడడానికి. చాలా మంది అయితే ఈరోజు ఆదివారం కావడం వల్ల చాలా వెహికల్స్ అయితే వచ్చాయి. చాలా మంది అయితే వచ్చారు. అటు చూడండి రైట్ సైడ్లోనే అక్కడ నుంచి ఏకం చలిమంటలు కాగుతున్నారు. అలాగే ఇక్కడ వ్యూ కూడా చాలా అదిరిపోతుంది. 1-2 లేవు, మొత్తం కూడా 100కు పైన కార్లు బస్సులు కూడా వచ్చాయి. ఫుల్ హెవీగా జనం అయితే వచ్చారు. మీలో ఎంతమంది డిఎంఎల్కి వచ్చారో కింద అయితే కామెంట్ అయితే చేయండి. ప్రజెంట్ అయితే నేను అక్కడ కనిపిస్తున్న కొండ మీదకి అయితే వెళ్తాను. చూస్తున్నారు కదా చాలా మంది అయితే టెంట్లో అయితే స్టే చేస్తున్నారు. ఇంకోవైపు అయితే కాటేజెస్ కూడా ఉంటాయి. ఇక్కడ చాలా మంది అయితే వచ్చారు. మొత్తం కూడా ఫుల్గా నిండిపోయింది డిఎంఎల్ఈ. ఇప్పుడు మనం అయితే కనిపిస్తున్న అక్కడ చూడండి చాలామంది కొండ మీదకి అయితే వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయారు. మనం కూడా స్టార్ట్ చేద్దాం మన జర్నీ. అలు పెరగని ఆటగాడు చూడండి, ఆటగాడు వేట మొదలెట్టాడు. అది రూట్ మ్యాప్ బాగుందండి. తిన్నగా రావాల్సిన రూట్ మ్యాప్కి చుట్టూ తిరిగి వెళ్ళాం. చాలామంది చూడండి కుకింగ్ చేసుకోవడానికి వంట సామాన్లు తెచ్చుకున్నారు. అలాగే టెంట్లో అయితే స్టే చేస్తున్నారు. మనం వ్యూ పాయింట్ చూడడానికి చాలా మంది అయితే ఈ కొండ అయితే ఎక్కుతున్నారు. కానీ ఈరోజు అయితే సూర్యుడు రాలేదు. అందరినీ డిసప్పాయింట్ అయితే చేసింది.
మీకు పెడతాను ఒక్క 5 minutes. డిఎంఎల్ వచ్చిన తర్వాత సన్ రైజెస్ వ్యూ పాయింట్ చూడడానికి అక్కడ కాటేజెస్ ఉంటే మనమైతే బ్యాక్ సైడ్ కొండ ఇది ఎక్కాము. ఇక్కడ నుండి సన్ రైజెస్ చూడడానికి చాలా ఎగ్జైట్మెంట్ మీద అయితే వచ్చిన తర్వాత సూర్యుడు అయితే చాలా లేట్గా అయితే వచ్చాడు. ఫాగ్ అనేది ఎవరైనా వస్తే ఆ కాటేజ్ దగ్గర ఉన్న ప్లేస్లో మాత్రం ఫాగ్ ఎక్కువగా ఇదవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. మేము ఎక్కిన కొండ వైపు అయితే అస్సలు ఫాగ్ లేదు. ఎవరైనా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఈ కొండను కాకుండా ఆ ప్లేస్ని అయితే ట్రై చేయండి. చాలామంది వచ్చారు, 6:30 అయ్యింది, అందరూ కూడా రిటర్న్ దిగిపోతున్నారు. మీకు అక్కడ కాటేజ్ వివరాలు, అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు టెంట్లో స్టే చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది చెప్పడానికి, ఇవన్నీ కూడా వివరాలు అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అన్న ఎక్కడ నుండి వచ్చారన్నా? గుంటూరు అన్న. ఎలా ఉంది మన డిఎంఎల్ఈలో వ్యూ పాయింట్, అలాగే మొత్తం ఉన్న ఫాగ్? ఫాగ్ ఇంకా కొంచెం పర్లే, కాకపోతే ఇంకా మనం వ్యూ పాయింట్ ఫ్రంట్ సైడ్ అనుకొని ఇంకా ఇటు వచ్చేసినాం, కొండ మీదకి వచ్చేసినాం. కానీ మొత్తం ఇక్కడ చూడడానికి ఎలా ఉంది మీకు అనిపించింది? నెక్స్ట్ ఎవరైనా వస్తే సజెస్ట్ చేస్తారా వాళ్ళకి ఈ వ్యూ పాయింట్? చేస్తాను కంపల్సరీ. అన్న ఈ డిఎంఎల్కి వచ్చారు కదా, ఈ డిఎంఎల్లో మీకు ఫన్నీ మూమెంట్ ఏంటనిపించింది అన్న? నాకు కార్ ఎంట్రీ ఉంది కదా, అది ఫన్నీగా అనిపించింది. కార్ ఎంట్రీ ఫన్నీ ఏంటన్నా? నైట్ మేము 9-10కి వచ్చినాం, 9:30కి 300 మేము ఇద్దరం వచ్చాం అంతే. 300 ఎంట్రీ ఫీజు. మొత్తానికి ఇది ఫన్నీ మూమెంట్ కాదు, కానీ వాళ్ళు రౌండ్ సౌండ్ లేకుండా వేస్తున్నారు. మొత్తానికి 300 ఉంటే మనం ఈ ఘాట్ రోడ్ నుండి సాలూరు ఘాటి దాకా వెళ్ళిపోవచ్చు. బైక్ మీద అయితే ఈజీగా, అసలు కార్ లో కూడా పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోవచ్చు. మొత్తం అంతా ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు 300 రూపీస్. ఎవడు తినేది కాదు, కానీ ఓవర్ ప్రైజెస్ అవుతున్నాయి. 150 అయితే ఓకే, కానీ మరీ 300 అంటే చాలా మంది వస్తారు, చాలా మంది ఇబ్బంది పడతారు. అవి కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. చూడండి వ్యూ అయితే మొత్తానికి అలా కనిపిస్తుంది. కానీ ఎంత ఎక్కినా కూడా టైం వేస్ట్ అయింది ఈరోజు. చూడండి కొండ ఎక్కిన వాళ్ళందరూ కూడా రిటర్న్ అయితే దిగిపోతున్నారు 7:15కే. ఎక్కడానికి కొంచెం టైం పడింది, కానీ దిగడానికి అయితే చాలా స్పీడ్గా దిగిపోతున్నారు అందరూ కూడా. చాలా మంది బైకర్స్ అయితే వచ్చారు. చూడండి, మనం సన్ రైజెస్ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళిన కొండ అదే. అక్కడ జనం కనిపిస్తున్నారు కదా, అదే ప్లేస్లో అయితే మనమైతే వ్యూ పాయింట్ అయితే కవర్ చేసాం. ఈ వ్యాగనర్ కార్ని తీసుకొని ఎక్కించేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు భయ్య. చూడండి ఆ కొండ అయితే ఎక్కాలి ఇప్పుడు. చూద్దాం ఎక్కడ దాకా ఎక్కుద్దో వ్యాగనర్. మనోడు చాలా ఉత్సాహంగా తీసుకుని వెళ్తున్నాడు కార్ని మాత్రం. మనోడు ఎక్కేశాడు. కాకపోతే అక్కడ నుండి కొంచెం రోడ్డు అయితే టఫ్గా ఉంటుంది పైకి మాత్రం. నా వెనక కనిపిస్తున్నాయి కదా కాటేజెస్, ఇది డిఎంఎల్ఈలో ఉన్న కాటేజెస్. ఈ కాటేజెస్లో ఇద్దరు స్టే చేయాలంటే 6,200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది 22 అవర్స్కి. అండ్ వీళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారట. నాన్ వెజిటేరియన్ పీపుల్కి అయితే మాత్రం చికెన్ ఆర్ ఫిష్ కూడా అరేంజ్మెంట్ అయితే చేస్తారట వాళ్ళైతే మాత్రం. మొత్తానికి ఇక్కడ కాస్ట్ అయితే హెవీగా ఉన్నాయి. లివింగ్ అయితే చూసుకోండి, ఎవరైనా 1 డే స్టేయింగ్కి వస్తే మాత్రం కొంచెం కాస్ట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి.
డిఎంఎల్ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది. ఏంటంటే డిఎంఎల్ వచ్చే వాళ్ళకి ఇక్కడ టెంట్లు వేయనివ్వడం లేదు, అలాగే టెంట్లు అద్దెకి ఇవ్వట్లేదు అనేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది. చూడండి మొత్తం అన్నీ కూడా ఇవన్నీ కూడా టెంట్లే. వీళ్ళైతే టెంట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక టెంట్కి వచ్చి 1000 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఆ టెంట్లో ఇద్దరైతే పడుకోవచ్చు. అలాగే 2 పిల్లోలు 2 బ్లాంకెట్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఆదివారం డిఎంఎల్కి వచ్చిన కార్లు క్రౌడ్ మీకు చూపిస్తా, చూసేయండి. అటు చూడండి ఎన్ని కార్లు వచ్చాయో మొత్తం కూడానా. అలాగే ఈ క్రౌడ్ అంతా ఖాళీగా ఉండకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ కనిపిస్తున్న కొండ మీదకైతే వెళ్తున్నారు. మనం కూడా ఆ కొండ మీదకైతే వెళ్ళి వచ్చాం. అక్కడ వ్యూ అయితే ఎలా ఉందో మీరు చూశారు. మేమైతే రిటర్న్ అయితే దిగుతున్నాము. ఇంకా మా కార్ అయితే ఇంకో కొండ మీద ఉంది. కొండ ఎక్కాము, ఇంకో కొండ దిగి ఇంకో కొండ అయితే ఎక్కుతున్నాము. హాయ్ బ్రో. ఎక్కడ నుండి వచ్చారా? భారతీపురం నుండి వచ్చారా? ఈ డిఎంఎల్ వ్యూ పాయింట్ చూడడానికి వచ్చారు కదా మొత్తానికి. ఎలా ఉంది? ఓకే బ్రో, బాగుంది. మొత్తానికి ఎగ్జైట్మెంట్ కదా ఎంజాయ్ చేసేసారు. కానీ వచ్చే రోడ్ అయితే చాలా మంది బాగాలేదు అంటున్నారు. నా ఎక్స్పీరియన్స్ అయితే వరస్ట్ గా ఉంది. మరి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎవరు వచ్చే వాళ్ళకి మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? సేఫ్ గా డ్రైవ్ చేయాలి. మంచిదే, ఎందుకంటే వెహికల్స్ ఏమైనా ఆగిపోయినా ఇక్కడ మెకానిక్స్ కానీ షెడ్స్ కానీ లేదు కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది. విన్నారు కదా, నేను చెప్తే మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. ఇక్కడ వచ్చిన టూరిస్టులు మాటలను మీరే విన్నారు. ఎందుకంటే రోడ్లు అయితే అస్సలు బాగాలేదు. కొత్త డ్రైవర్లు అయితే చాలా జాగ్రత్తగా రావాలి. ఇంకా ఆ రోడ్లు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇవన్నీ తెలుసుకొని వస్తే చాలా బాగుంటుంది. నైట్ ప్రయాణం కూడా కొంచెం రిస్కీగానే ఉంది. మేము వచ్చిన తర్వాత మాకు తెలిసింది, వాళ్ళ మాటలోనే విన్నారు ఎలా ఉంది అనేసి. స్మోక్ వల్ల అసలు ఏం కనిపించట్లేదు. నైట్ 2 తర్వాత అసలు ఫుల్ స్మోకీగా ఉండడం వల్ల అసలు ఏమీ కనిపించలేదు. వినండి వాళ్ళ మాటల్లోనే. నైట్ మేము వచ్చేసరికి ఇక్కడికి ఆల్మోస్ట్ 11 అయిందన్న. అప్పటికే మాకు కనబడిపోయింది. చూస్తున్నారు కదా, చొక్కలేండి మాకు రాత్రి ఇంకా ఎక్కువే కనబడి. ప్లస్ ఫాగ్ వల్ల లైట్ ఫోకస్ ముందుకు పడక ఏ వెహికల్స్ వస్తున్నాయి తెలియక చాలా ఇబ్బంది పడుతూ మేమైతే వచ్చాము. మీరు మాత్రం వస్తే మాత్రం కొంచెం సేఫ్గా ముందుగానే రండి. లేకపోతే ముందుగా వచ్చి టెంట్లను స్టే చేసి హ్యాపీగా వెళ్ళండి. లేదు అంటే నైట్ ప్రయాణం పెట్టుకుంటే మీకే రిస్క్. ముందుగానే చెప్తున్నాను ఈ అప్డేట్. డిఎంఎల్ వచ్చిన టూరిస్టుల కోసం ఇక్కడ కేఫ్ అండ్ రెస్టారెంట్ అయితే పెట్టారు. లోపల అసలు ఏముంటాయి, ఎంత కాస్ట్లో ఉన్నాయో చూపిస్తా రండి. ఇక్కడైతే చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు ఆల్రెడీ. ఇక్కడ కాఫీ కాస్ట్ ఇక్కడ జింజర్ టీ వచ్చి 30 రూపాయలు, బ్లాక్ టీ వచ్చి 30 రూపాయలు, గ్రీన్ టీ 30 రూపాయలు, మసాలా ఆమ్లెట్ వచ్చి 70 రూపీస్, బ్రెడ్ ఆమ్లెట్ వచ్చేసి 80 రూపీస్, చీజ్ కార్న్ ఆమ్లెట్ వచ్చేసి 100 రూపీస్. మొత్తం అయితే ఉన్నాయి. మనమైతే ఇప్పుడు జింజర్ టీ తాగుదాం. జింజర్ టీ అయితే తాగుదాం. ఎలా ఉందో టేస్ట్ కూడా అయితే మీకైతే రివ్యూ చేస్తా. 30 వర్తబుల్లా 30 అర్థమవుతుంది అన్నానండి. జింజర్ టీ 30 రూపాయలు టీ వర్తబుల్లా కాదో చెప్తాను. 30 రూపీస్కి పర్లేదు, మనం అనుకున్నంత బ్యాడ్గా అయితే లేదు, వర్తబుల్లే. వచ్చిన వాళ్ళు ట్రై చేయొచ్చు. డిఎంఎల్ గురించి అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే నేనైతే అందించాను. చూడండి, రోడ్ల పనులు అయితే అవుతున్నాయి. డిఎంఎల్ వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ అయితే రావాలని పదే చెప్పేది ఎందుకే. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా డిఎంఎల్ రావచ్చు. వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.